హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి చలనం కాలం చూద్దామండి. నియమిత కాలంలో ఓకేనండి. నియమిత కాలంలో తన స్థానంలో మార్పు ఉంటే చలనం అనేది ఉందని ఓకేనా అండి. తన స్థానంలో మార్పు ఉంటే చలనం ఉందని అనుకోవాలండి. నియమిత కాలంలో తన స్థానంలో మార్పు లేకుంటే అది స్థిరంగా నిశ్చలంగా ఉందని అంటాము. చలనం గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుందండి. చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి ఈ విధంగా ఉంటుంది, సాపేక్షంగా ఉంటుంది ఓకేనండి. సాపేక్షంగా ఉంటుంది, అది ఎవరి ప్రకారం గమనించే వ్యక్తిని బట్టి. గడియారంలో ఒక ముళ్ళు చేసే కోణాన్ని కొలిచినట్లయితే అది సమానంగా ఉంటుందండి. ముళ్ళు చేసే కోణాన్ని కొలిస్తే అది సమానంగా ఉంటుంది. ఒక వస్తువు సమాన కాలాల్లో సమాన దూరాల్లో ప్రయాణిస్తే ఆ ప్రయాణించే క్రమచలనంలో ఉందని అంటామండి ఓకేనండి. సమాన కాలాల్లో సమాన దూరంలో ప్రయాణిస్తే దానికి క్రమచలనం ఉందని అంటాం. సమాన దూరాల్లో ప్రయాణించకపోతే క్రమరహిత చలనం అని అంటాం. ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి ఓకేనండి. మార్గాన్ని బట్టి 3 రకాలండి చలనాలు: స్థానాంతర చలనం, భ్రమణ చలనం, డోలన చలనం. స్థానాంతర చలనం, భ్రమణ చలనం, డోలన చలనం. ఫస్ట్ స్థానాంతర చలనం. చలనంలో ఉన్న వస్తువు భాగాల్ని వస్తువు కదులుతున్న దిశలో కదులుతుంటే ఓకేనండి. చలనంలో ఉన్న ఒక వస్తువు అండి, ఒక బుక్కును అక్కడ పెట్టినాం, అది చలనంలో ఉన్న వస్తువు భాగాలన్నీ వస్తువు కదులుతున్న దిశలో, అంటే మనము వస్తువును కదులుతాం, మూవ్ చేస్తాం కదండి, అప్పుడు అది కదులుతూ ఉంటే దాన్ని స్థానాంతర చలనం అంటాం. అంటే ఒక్కో ప్లేస్లో కూర్చుండి మళ్ళీ తర్వాత ఇంకో ప్లేస్లోకి మారుస్తూ ఉంటాం కదా, అట్లాంటి వాటిని స్థానాంతర చలనం అంటాం. స్థానాంతర చలనంలోని వస్తువు సరళ రేఖ మార్గంలో ఉంటే సరళ రేఖీయ చలనం అని అంటారు. స్థానాంతర చలనంలో వస్తువు ఒకవేళ వక్రరేఖ మార్గంలో ఉంటే దాన్ని వక్రరేఖీయ చలనం అని అంటాం ఓకేనండి. వక్రరేఖీయ చలనం అంటాం. పంక అంటే ఫ్యాన్. అది భ్రమణ చలనం అండి. రౌండ్గా తిరుగుతుంది కాబట్టి భ్రమణ చలనం. స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖను భ్రమణ అక్షం అని అంటాం ఓకేనా అండి. అది తిరుగుతూ ఉంటుంది, అలాంటి ఊహారేఖను ఏమంటాం? భ్రమణ అక్షం అంటాం, లేదా భ్రమణ చలనం అంటాం. ఎగ్జాంపుల్ అండి, బంతిని నెట్టినప్పుడు అది స్థానాంతర చలనం అండి ఓకేనా అండి. బంతి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి దాన్ని ఇట్లా కదిలిస్తే అది స్థానాంతర చలనం అవుతుంది. అది గిరగిర తిప్పినామండి, అది తిరిగినప్పుడు అది ఏమవుతుంది? రౌండ్గా తిరుగుతుంది కాబట్టి భ్రమణ చలనం ఓకేనా అండి. నెక్స్ట్, క్రికెట్ బంతి 2 రకాల చలనాలు చేస్తుంది. ఒకటి స్థానాంతర చలనం, భ్రమణ చలనం ఓకేనా అండి. ఇది ఎగ్జాంపుల్ అండి, క్రికెట్ బంతి దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్, డోలన చలనం. స్థిర బిందువు వద్ద ముందుకి వెనకకు ఓకేనండి, ఇట్లా డోలనాలు ఓకేనండి. ఇట్లా డోలనాలు చేస్తూ ఉంటే, లేకపోతే పైకి కిందికి జరిపే చలనాలను డోలన చలనాలు అంటారు ఓకేనండి. నెక్స్ట్, కాలాన్ని లెక్కించే పద్ధతులు ఏంటండి? గంటలు, సమయము, నిమిషాలు, వారం, పక్షం, నెల, ఋతువు, ఆయనం ఓకేనండి. ఇవన్నీ కూడా కాలాన్ని లెక్కించే పద్ధతులు. ఆయనం కూడా ఓకేనండి, దక్షిణాయనం, ఉత్తరాయణం అలా. కాల పరికరాలు ఏంటండి? ఆ పరికరాలు ఏంటి? ఇసుక గడియారము, నీటి గడియారము, సన్ డయల్ ఓకేనండి, క్వార్ట్జ్ ఓకేనండి. ఇవన్నీ కూడా కాల పరికరాలు ఓకేనండి. ఇసుక గడియారము, నీటి గడియారం, సన్ డయల్ ఓకేనా. దశాబ్దం అంటే 10 సంవత్సరాల క్రితం లోలకం గడియారం వాడేవారు ఓకేనండి. ఇంతకుముందు పాత మూవీస్లో వస్తుండే కదండి, ఓల్డ్ మూవీస్లో, అట్లాంటి లోలకం గడియారం అనేది వాడేవారు. జాతీయ గీతం పాడడానికి 52 సెకండ్లు పడుతుందండి ఓకేనండి. జాతీయ గీతానికి 52 సెకండ్లు పడుతుంది. కాలానికి ప్రమాణము సెకండ్ అండి ఓకేనా. సహస్రాబ్దం అంటే 1000 సంవత్సరాలు, 1000 సహస్రాబ్దం అంటే 1000 అంటే మిలీనియం ఓకేనండి. సహస్రాబ్దం అంటే మిలీనియం. కారులో వేగాన్ని తెలుసుకోవడానికి స్పీడోమీటర్ను వాడతారు ఓకేనండి. కారులో వేగం తెలుసుకోవాలంటే స్పీడ్ మీటర్, అంటే కారు ఎక్కువ స్పీడ్ వెళ్తుంది కాబట్టి దాన్ని స్పీడోమీటర్ అంటారని ఇట్లా గుర్తుంచుకోవాలి. ప్రయాణించిన దూరాన్ని తెలుసుకోవాలంటే ఓడోమీటర్ ఓకేనండి. చాలా దూరము అక్కడెక్కడికో వెళ్ళిపోయిందంట కానీ ఓ అన్న సౌండ్ వస్తుందిగా, ఓ అని అంటున్నాం కాబట్టి ఓడోమీటర్ ఓకేనండి. వేగం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి స్పీడోమీటర్ ఓకేనండి. దూరం ఓడోమీటర్. వస్తువు వేగాన్ని చెప్పాలంటే సరాసరిని కనుగొనాలండి ఓకేనా. అంటే v=d/t ఓకేనండి, లేకపోతే s=d/t ఓకేనండి. ప్రయాణించిన మొత్తం ప్రయాణించిన దానికి పట్టిన మొత్తం కాలం ఓకేనండి. నెక్స్ట్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి,